హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ABN ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ మీ లక్కీ. ఓదెలా అసలు ఈ టైటిల్లోనే ఒక సెన్సేషన్ ఉంది, ఒక వైబ్రేషన్ ఉంది. బికాజ్ ఓదెలా 1 మనందరికీ తెలిసిందే సూపర్ డూపర్ హిట్, అండ్ 2 పాన్ ఇండియా వైడ్గా హ్యూజ్గా వస్తుంది ఈసారి. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా భారీగా ఉన్నాయి, ఎందుకంటే ట్రైలర్ ఆ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో రైట్ నౌ మనతో పాటు ద మెయిన్ అట్రాక్షన్స్ ఆఫ్ ద మూవీ వశిష్ఠ గారు అండ్ అలాగే హెబా పటేల్ గారు ఉన్నారు. సో లెట్స్ టాక్ అండ్ నో మోర్ అబౌట్ ద మూవీ. హాయ్. హాయ్. హౌ ఆర్ యూ? గుడ్. హౌ ఆర్ యూ? చాలా హ్యాపీగా బాగా ఉన్నాను బికాజ్ ట్రైలర్ చాలా బాగుందండి. వీ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. సో అంటే ఎలా ఉందంటే మాకు ఇప్పుడు 1 ఇంత అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పొచ్చు, లిటిల్ బిట్ సెన్సేషన్. బట్ 2 మీద ఇంకా హోప్స్ ఎక్కువ పెరిగిపోయాయి. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? 2 ఆల్రెడీ ప్లాన్ చేశారు, బట్ ఆబ్వియస్లీ ఇప్పుడు దీనికంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు కాబట్టి 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? 2 ఓదెలా 2 మనకు కూడా ఆడియన్స్ లాగానే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ బికాజ్ ఓదెలా రైల్వే స్టేషన్ వచ్చి అది ఓటీటీ సినిమా. ఇట్ వాజ్ మేడ్ విత్ అ పర్పస్ ఫర్ అ కాజ్, అండ్ దాంట్లో మనం సక్సెస్ఫుల్ అయ్యాం. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆర్ యాంటిసిపేటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిజల్ట్ ఫార్ ఓదెలా 1. ఒక మంచి ట్రయల్ అయితే చేసాం అంతే. సో అది ఓటీటీలోకి వచ్చి ఎప్పుడు అంత ట్రెండింగ్లోకి వెళ్ళి నెల కొద్దీ ట్రెండింగ్లో ఉన్నాను. అప్పుడు ద ఓదెలా 2 స్టార్టెడ్ టు ఇనిషియేట్ అనుకుంటా. అంటే ఒకళ్ళు వచ్చి ఇలా చేద్దాం పార్ట్ 2 అని చెప్పినప్పుడు సంపత్ గారు అయితే అంటే మన ఎవరికి హీస్ ద రైటర్, హీస్ ద క్రియేటర్, ఐడియా లేదండి అన్నప్పుడు లేదు చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు ఓకే లెట్ మీ థింక్ అని చెప్పారు. అండ్ అలా మొదలైంది జర్నీ. అండ్ నౌ ఓదెలా 2 ఇస్ లైక్ దిస్ హ్యూజ్ బిగ్ యూనివర్స్ బై ఇట్సెల్ఫ్. అండ్ క్యాన్వాస్ కానీ స్కేల్ కానీ లేదా ఆర్టిస్ట్ కానీ ప్రతి ఎవ్రీ సెనారియో ఆఫ్ దిస్ ఇస్ వే టూ బిగర్ దాన్ ఓదెలా 1. వండర్ఫుల్. అంటే ఓదెలా 1 తర్వాత 2 ఉంటుందని మీకు చెప్పినప్పుడు కంటిన్యూయేషన్ ఉంటుంది అండ్ హ్యూజ్గా ఉంటుంది అని ఒక న్యూస్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? As he said, like when we did 1, expect chaledu, like I didn't think that there would be a sequel and there would be other parts that would come. So it was very, a sequel itself is a stamp of how well received the film has been. So that itself gives you happiness, and because it was being made on such a much bigger scale than what the 1 was made in, so it was a lot of happiness. But we were doubtful where we would fit in the second part, because he's dead, I'm in jail, where does that lead us to? But Sampath sir has very beautifully managed to take it in a direction that at least I didn't see coming. So that gave, వండర్ఫుల్. అసలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక వర్షన్ మిమ్మల్ని ఒక చూసాం కాబట్టి ఫేస్లో, ఈ సెకండ్లో మిమ్మల్ని అసలు ఎలా చూపించబోతున్నారు, ఏం ఉండబోతుంది, చాలా క్యూరియస్ అనిపిస్తుంది. నేను ఎప్పుడు చెప్తుందంటే ఇంటర్వ్యూస్లో చెప్పేది ఏంటంటే తిరుపతిని చూశారు కదా 1లో, ఇందులో తిరుపతి విశ్వరూపం చూస్తారు. నాది కాదు, తిరుపతి. ఓకే. దట్ ఈస్ వన్ ఛాలెంజింగ్ టాస్క్, ఛాలెంజింగ్ క్యారెక్టర్. నేను ఎప్పుడు ఎన్ని సంవత్సరాలుగా చేయనటువంటి ఒక క్యారెక్టరు, జానరు, ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. సో ప్రతిదీ కొత్తదే నాకు. ఈ హోల్ సెటప్ ఇస్ న్యూ. అండ్ షీ రైట్లీ సెడ్, నా క్యారెక్టర్ అంతమైపోయింది, తను క్యారెక్టర్ జైలుకి వెళ్ళిపోయింది, ఇంకేముంటుందా, అంత క్లోజరే కదా, చక్కగా అయిపోయింది కదా అని. అండ్ షీ ఈస్ గిల్టీ ఆఫ్, అండ్ రాధా క్యారెక్టర్ ఇస్ గిల్టీ ఆఫ్ వాట్ షీ డిడ్. తిరుపతి వాజ్ గిల్టీ అండ్ హీ వాజ్ పనిష్డ్ అండ్ హీ వాజ్ నో మోర్, హీ వాజ్ కిల్డ్. సో ఇంకేముంటుంది అని ఆలోచనలో మనం అంటే ఓదెలా 2 చేయబోతున్నాం అంటే, అండ్ అందులో మీరు ఉంటారు అన్నప్పుడు ఇంకా సర్ప్రైజ్. అండ్ ఉంటారు, ఎలా ఉంటారు అని విన్న తర్వాత, నరేషన్ విన్న తర్వాత అయితే క్లీన్ బోల్డ్ మనం. దిస్ ఇస్ ఎంథ్రాలింగ్. వండర్ఫుల్. అంటే మీ మాటల్లో ఇంకా హైప్ క్రియేట్ చేసేస్తున్నారు మీరు యాక్చువల్లీ. అంటే మనకి అంటే వీ ఫీల్ దట్, అంటే ఏదో ప్రమోషన్ గురించి హైప్ ఇవ్వాలని ఇవ్వడం కాదు. వీ హ్యావ్ దట్ ఫీలింగ్ టువర్డ్స్ ద హోల్ ప్రాజెక్ట్. అంటే మనకి we were all we made that ఓదెలా 1 in the lockdown period. అండ్ మొదటి సినిమా మనది, అన్లాక్ అయిన వెంటనే స్టార్ట్ అయిన మొదటి సినిమా, జస్ట్ టు బ్రింగ్ పీపుల్ బ్యాక్ ఆన్ సెట్స్. ఆ సినిమా తీసాం 100 minutes ఓటీటీకి. అండ్ అలాంటి ఒక సెటప్, అలాంటి ఒక చాలా కన్ఫైన్డ్ అట్మాస్ఫియర్లో తీసిన సినిమా, దానికి ఒక సీక్వెల్ రాబోతుంది అని తెలియదు. తెలిసిన తర్వాత అది ఇలా ఉండబోతుంది అన్నప్పుడు
యూ టెన్ టు ఫీల్ దట్ హై కదా కదా. ఎవరికైనా. Yeah. సో అండ్ వాట్ ఎవర్ ఇన్ ద మూవీ బీట్ ఫ్రమ్ తమన్నా గారు బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్, ఫ్రమ్ అజనీష్ గారు బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్, అండ్ మధు గారు ద ప్రొడ్యూసర్, అండ్ హీఈస్ వన్ అమేజింగ్ ప్రొడ్యూసర్ అండ్ హీఈస్ హియర్ టు స్టే. సో చాలా 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 మంచి మంచి సినిమాలు తీయబోతున్నాడు ఆయన, అండ్ ఐ హ్యావ్ దట్ హోప్ అండ్ ఫెయిత్ ఆన్ హిమ్. అండ్ సంపత్ గారి గురించి మనం చెప్పకర్లే, అండ్ 15 సంవత్సరాలు ప్లస్ మేబీ మోర్ దాన్ దాట్ ఇస్ బీన్ ఎంటర్టైనింగ్ అస్. అండ్ సౌందర్ గారు, and he's a magical DOP, and what not, everything about the cinema is so good. Why can't you feel that high? ఆబ్వియస్లీ. సో అంటే ఇప్పుడు ఈ టూలో మీ క్యారెక్టరైజేషన్లో మీరు ఏమన్నా అంటే స్పెషల్ కేర్ తీసుకోవడం కానీ స్పెషల్గా అలాంటి వర్క్ ఏమైనా చేయడం జరిగిందా? No, actually all the homework was done in the first part only. So I just had to continue with that because for him there are different shades in. His character is a lot more layered in the first, in the second part. Now koncham continuation undi. I think I'm the only continuous factor from the first to the second who remains in the same zone. ఓకే. Nadi Radha, how she was in the first part is exactly how she is in the second part. Maybe more emotional because in the first part she was stronger. In the second part he's a lot more evil, so she's a little more helpless. Vulnerable, helpless. ఓకే. సో ఇక్కడ అంటే మీరేంటి సూపర్ న్యాచురల్ థింగ్స్ని బిలీవ్ చేస్తారా? నేనైతే చేస్తా, అంటే మనందరూ చేస్తామండి. అండ్ ఇండియన్స్కి ఉన్న పెద్ద సెంటిమెంట్, పెద్ద ఎమోషన్ అంటే సూపర్ న్యాచురల్ పవర్స్. అది ప్లస్ అయినా కానీ మైనస్ అయినా కానీ, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నమ్మకం. రేపు రాని ఇంకా రాస్తారు ఎన్నో చోట్లలో. సో మనకి ఏది జరిగినా, ఏది కావాలన్నా, ఏదైనా కోరుకోవాలన్నా దేవుడాను ముక్కుతాం. సో irrespective of religion, we all believe in one power which is beyond us, above us. So ఆ నమ్మకం మీద ఆధారపడిన స్క్రిప్ట్ ఇది. సో దిస్ ఇస్ మోర్ కనెక్టబుల్, రిలేటబుల్ టు ఎవ్రీబడి. యా, అంటే జనరలీ ఓదెలా అనే ఒక విలేజ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని చేసింది ఇది. సో అంటే ఇప్పుడు మనం ఇక్కడ అది 1 2లో 2 is fictional. Yeah, I wanted to ask that only. And 2 is completely fictional. Purely fictional. Okay. Purely it's a different universe. Of course, Odela 1 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచే ఇది Odela 2 స్టార్ట్ అవుతుంది. Okay. But the cinema will be something. Yes. అంటే ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ నిజంగానే ఓదెలా అనే ప్లేస్లో జరిగింది అని మీరు విన్నప్పుడు, అంటే ఇది పాత విషయమే కావచ్చు, వాట్ వాజ్ యువర్ రియాక్షన్? ఐ మీన్ Odela railway station was based on one concept, that is inferior importance syndrome. సిండ్రోమ్ వచ్చి పియర్ ప్రెషర్ వల్ల జరిగేటువంటి రాబోయే ఒక జబ్బు అది. ఆ జబ్బు ఆ ప్రెషర్కి, అంటే ఎవరో ఏదో చెప్తారు, వీక్ ఉన్న మనిషి దాన్ని హెవీగా భారీగా ఫీల్ అయ్యి దాన్ని లోపల తీసుకుని డిప్రెస్డ్ అయ్యి, ఆ డిప్రెషన్ వల్ల నాకు తెలిసి, నేను అప్పుడు చదివిన ప్రకారం ఆన్ ఎర్త్, ఇన్ ద గ్లోబ్, అంటే మన ప్రపంచంలో 12 lakh people are suffering and dying because of this pressure, be it impotency syndrome or some other, just because of suppression. ఎవరు పవర్ఫుల్ మనిషి, పవర్ లేని వీకర్గా ఉన్న మనిషిని అప్రెస్ చేస్తున్నప్పుడు ఆ అప్రెషన్కి ఈల్డ్ అయ్యి, సక్కమ్డ్ అయ్యి, డిప్రెస్ అయ్యి చనిపోతున్నారు. సో అలాంటి ఒక సెన్సిటివ్ ఆస్పెక్ట్ వచ్చి inferior importance syndrome, wherein the wife ill-treats the husband, underestimates him, నువ్వు పనికిరానోడు అని చెప్తుంది, డిస్రెస్పెక్ట్, నువ్వు పనికిరావు అని చెప్పి అలానే అయిపోయి ఉంటాడు. మళ్ళీ ఎప్పుడు వాడికి అది ఒక లేదు నేను పనికిరానోడు కాదు అని తెలుస్తుందో వైల్డ్ అయిపోతాడు. సో ఆ ఆపరేషన్ వల్ల ఇలా తయారయ్యాడు, ఇలా డల్ అయినందుకు వైల్డ్గా మారాడు. ఆ వైల్డ్గా మారినందుకు తనే పనిష్ చేస్తుంది. ఇక్కడ తను కల్ప్రిటే, ఇతను కల్ప్రిటే. ఇతను రివోల్ట్ అయిన విధానం తప్పు, తను అప్రెస్ చేసింది తప్పు, అండ్ తర్వాత చంపేస్తుంది. ఆ చంపిన తర్వాత షీఈ్ అగైన్ గిల్టీ అండ్ షీఈ్ బిహైండ్ బార్స్. అండ్ దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ ఎమోషన్ విచ్ వాజ్ నెవర్ ట్యాప్డ్ యాజ్ ఫర్ యాజ్ ఐ నో. మన తెలుగు సినిమాలో కానీ, ఇండియన్ సినిమాలోనే తీసుకోవచ్చు, కన్నడ సినిమాలో అయితే నేను చూడలేదు, తమిళ్లో చూడలేదు ఇలాంటివి. సో ఆ బ్యూటిఫుల్ లెసన్స్ని అంత చక్కగా రాసింది నాకు, ఐ వాజ్ అమేజ్డ్ ఫస్ట్లీ.
అండ్ ఆ తర్వాత లైక్ యాజ్ సూన్ యాజ్ ఐ హర్డ్ ది స్క్రిప్ట్ ఐ సెడ్ ఎస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఐఎమ్ ఇన్. అండ్ అంతకాకుండా లాక్డౌన్ సినారియో కదా, అందరూ భయపడేవాళ్ళు, బయటికి ఎలా వెళ్ళాలి, మనం బ్రతుకుతామా లేదా, ఇంతేనా లైఫ్ అయిపోయిందా అని ఒక టెన్షన్లో ఉన్నప్పుడు వీ వర్ ద ఫస్ట్ వన్స్ టు స్టార్ట్ షూటింగ్. రాధామోహన్ గారి ఇంటెన్షన్ ఐ సో రెస్పెక్ట్ హిమ్, ఆయన కానీ మన సంపత్ గారు కానీ, దే జస్ట్ వాంటెడ్ టు గివ్ jobs to people. They want them to come on sets and do their work, start doing their work, so that someday or the other day we'll have to hit normalcy. Why fear and sit at home? ఎందుకు ఇంట్లో ఎందుకు కూర్చోవాలి భయపడుకుంటూ? సో ఇట్ వాజ్ సో గుడ్, వెరీ టైట్ నెట్ సెట్, చాలా తక్కువ మంది క్రూ, తక్కువ మంది కాస్ట్. ఆ కాస్ట్ని రోజు ఈ ఏమంటారు దాన్ని శానిటైజింగ్ చేస్తూ అది ఇది చేస్తూ చక్కగా చూసుకొని మనందరికీ కలిసి ఒక ఫ్యామిలీలో ఉన్నాం. సో షూట్ చేసాం. ఆ రిజల్ట్ అయితే మనం ఎదురు చూడలేదు. ఇట్ వాస్ ఫర్ అ కాజ్, వీ డిడ్ దట్, వీ వర్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ వెన్ ద రిజల్ట్ కేమ్ లైక్ దాట్, అంత 6-7 months అది ఆహాలో ట్రెండింగ్లో ఉండే, దాన్ని చూసి ఓకే ఒక మంచి పని చేస్తే మంచిది ఏదో జరుగుతాయిరా మనకి కూడా. సో ఆల్వేస్ విష్ గుడ్, డూ గుడ్. సో సమ్ డే ఆర్ ద అదర్ డే యూ విల్ గెట్ దట్ ఫ్రూట్. సో అలాగా Odela 2 అని చెప్పేసరికి వీ వర్ ఆల్ కమ్ ఆన్, ఇది ఇలానే ఉంటుందా అంటే ఒక దట్ షోస్ ద లవ్ ఫర్ మూవీ యాక్చువల్లీ. అలాంటి టైంలో కూడా వెన్ యూ ఆర్ టువర్డ్స్ యువర్ ప్యాషన్ అండ్ వర్కింగ్ విత్ ఆల్ ద ప్రికాషన్స్ అంటే కూడా దట్ షోస్ ద ట్రూ లవ్ టువర్డ్స్ ప్యాషన్ కదా. మనకి సినిమా తప్ప వేరేం తెలియదండి ఇప్పుడు, వేరే ఏం చేయడానికి రాదేమో. సో దిస్ ఇస్ వేర్ వీ లివ్, దిస్ ఇస్ హౌ వీ లివ్, దిస్ ఇస్ వాట్ వీ లివ్ ఫర్. వండర్ఫుల్. ఓ వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు. కొన్నిసార్లు మనం ఆబ్వియస్లీ మనం చాలా కాన్షియస్గా కొన్ని ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసిన తర్వాత కూడా కొన్ని అనుకున్న రిజల్ట్స్ రాకపోవచ్చు, కొన్ని అనుకోకుండా కొన్ని మ్యాజిక్స్ క్రియేట్ చేసేస్తుంటాయి. సో సమ్ టైమ్స్ వెన్ లైక్ ఎప్పుడైతే వర్కౌట్ అవ్వలేదో ప్రాజెక్ట్, ఆ టైంలో ఆ లో ఫేస్లో హౌ డూ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్? దిస్ ఈస్ ఫర్ యూ ఆల్సో. Be ready. You answer first. Okay. See, as an actor, okay, I'm going to generalize a little bit. I think every actor faces more failures than successes. Most probably, yeah. Mostly. And I think if you look at, in my control is to do a good job in a film. After that, if you dissociate slightly, it's impossible to completely dissociate with the result of the film. If you start detaching yourself from the result of the film, then it's easier to just, don't let success also get into your head, and don't let failure also affect you. If you just maintain a neutral stand, which is easier said than done, but if you learn how to over a period of time maintain a neutral stand, then okay, this is done. The success I'll enjoy for 2 days, the failure I'll be upset for 2 days. I'll give myself a certain time, 2 days, 3 days, to feel sad, to feel bad, or to feel very happy if the movie has done very well. After that, move on to the next movie, move on to the next project, and just continue to live life. Because everything else is, the success of a film and the failure of a film are both temporary. Super. And it's not in our hands, first and foremost. That is to the beginning only, yeah. So, see, ఒక సినిమా పెద్ద సూపర్ హిట్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇంకో సినిమా చేయాల్సిందే, తప్పదుగా, వేరే ఏం చేయలేము మనం. ఈ సినిమా హిట్ అయింది కాబట్టి ఇంకో సినిమా సెట్కి వెళ్ళి తక్కువ యాక్ట్ చేస్తుంటే జరుగుతుందా? వర్కౌట్ అవుతుందా? లేదు. సో అగైన్ యూల్ హ్యావ్ టు పుట్ ఇన్ వాట్ ఎవర్ ద ఎఫర్ట్ ఇట్ టేక్స్. ఒక సినిమా ఫ్లాప్ అయింది, మళ్ళీ ఇంకో సినిమా చేస్తాం, అందులో అయ్యో ఫ్లాప్ అయిందిరా, ఓడిపోయినరా అని అనుకుని అలసిపోతే కూర్చుంటే ఎలా? యూ హ్యావ్ టు డెలివర్ యువర్ బెస్ట్ ఇన్ ద అదర్ నెక్స్ట్ మూవీ. Irrespective of anything. హిట్ ఆర్ ఫ్లాప్, యువర్ జాబ్ ఇస్ టు పర్ఫార్మ్. అండ్ ఒక ఆర్టిస్ట్కి సక్సెస్ ఎక్కడ ఉంటుందంటే, అంటే పర్ఫామ్ చేసేసరికి సెట్లో టేక్ ఓకే సూపర్ అంటారు, చప్పట్లు కొడతారు అనుకోండి, దాట్స్ ద సక్సెస్. హిస్ ఆర్ షీ ఈస్ డూయింగ్ దేర్ జాబ్ రైట్, అంతే. ఆ తర్వాత ఇక ఒక డబ్బింగ్ చెప్తాం, సూపర్గా చెప్పారండి, ఏమండి అంటే కమాన్, అది కాదరా. అండ్ యూ కీప్ డూయింగ్ ఇట్ ఎవ్రీ డే ఇన్ డే అవుట్, every movie to movie, you don't change. All that you change is your approach towards a character, or performing or fetching what the character demands. And success lies in that only, perseverance. So keep performing, keep giving your best shot every day. Everything you do has to be your best, whatever it is, be it cleaning the floor,
be it dancing, be it acting, whatever you are ought to do, meant to do, or whatever you take up, దాన్ని మంచిగా చక్కగా చేయండి, అందులో సక్సెస్. అండ్ మిగతావి మ్యాథ్స్ ఉంది కదా, బిజినెస్ కమర్షియల్ సక్సెస్ అని ఏది చెప్తున్నాను, అందులో ఆర్టిస్ట్ మాత్రమే ఉండరండి. ఇట్స్ అ బిగ్ బాల్ గేమ్. అందులో టెక్నీషియన్స్ ఉంటారు, ఆర్టిస్ట్ ఉంటారు, ప్రమోషన్స్, ఇంకోటి మరోటి, రిలీజ్ డేటు, పొజిషనింగ్, పక్కన చుట్టుపక్కల రాబోయే సినిమాలు, అవన్నీ కలిపి ఒక రిజల్ట్ వస్తుంది. అండ్ సరైన టైంకి రిలీజ్ చేసామా లేదా, ఏది న్యాచురల్ కెలామిటీ ఉండదా, ఏంటి మనకేది అడ్డు రాలేదా, అలా ఉన్నప్పుడు ఒక డీసెంట్ మంచి ఓపెనింగ్ దొరికి అది కంటిన్యూ అయ్యి విత్ సమ్ లాంగర్ రన్ యూ ఆర్ బౌండ్ టు అచీవ్ సమ్ బిగ్ మ్యాథ్స్. అండ్ అది జరగలేదంటే ఫెయిల్యూర్ కాదు. చాలా చక్కగా చెప్పారు. బట్ మై పాయింట్ ఈస్ దాట్ వెన్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ యు ఆర్ ఇన్వాల్వ్డ్, యువర్ ఎమోషన్స్ వాట్ ఎవర్ యు ఆర్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. సో మనం ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత దాన్ని మనం న్యూట్రల్గా ఎలా తీసుకోగలుగుతాం, ఐదర్ ఇట్ ఈస్ అ గుడ్ ఆర్ బ్యాడ్. సో టేకింగ్ ఇట్ యాజ్ అ న్యూట్రల్, హౌ ఇట్ ఈస్ లైక్ ఆ బ్యాలెన్సింగ్ పాయింట్ ఇట్లా. So this is a very bad technique, or this is not the ideal technique, but as actors we tend to be very emotional or very emotionally invested in the things, in the movies that we get associated with or are part of. This is a trick some other actor taught me. I won't take his name, but if you treat it as a job, it's easier to become neutral. Like if it's a corporate employee, they are not going to office every day thinking they have to do this, or any other job that doesn't involve the kind of emotional involvement an artist requires. It's easier for them to detach. So you go with the mindset of an artist, but you prepare yourself like a corporate or a normal 9-to-5 employee. Nice one. Then you're putting in your heart and soul, but you're also like, even if the company makes 100 crores, you're still going to get a fixed salary. Yes. Look at your pay as a salary, and that is the kind of involvement you give in. Then you'll also be happier and far less affected by the success or the failure of the film. And, very well put. And end of the day, it's a job. Yes. You are acting. You are not just seen in the camera, in front of camera. You are emotionally draining yourself, physically draining yourself. That's what. Physically injured. Yes. At times కొన్ని క్యారెక్టర్లు మనకి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసి మనం ఆ జోన్లోనే ఉండిపోతాం కొన్ని రోజుల వరకు. సో దట్ ఈస్ మెంటలీ యూర్ అబ్యూజింగ్ యువర్ సెల్ఫ్. సో ఇలాంటి చాలా ఛాలెంజెస్ ఉన్నటువంటి, అందులో ఇప్పుడు అవుట్డోర్లో షూట్ చేస్తున్నాం అనుకోండి, అక్కడ 100 కొద్ది 1000 కొద్ది మంది ఉన్నా కూడా యూ హ్యావ్ టు డూ యువర్ జాబ్. ఎవరో చూస్తున్నారు, యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ దట్. అండ్ ఇంట్లో ఎవరో చనిపోయారు, ఇక్కడ కెమెరా ముందు ఉన్నాం, మంచి కామికల్ సీన్ చేస్తున్నాం, నవ్వాలి, ఇక్కడ ఏడవద్దు, నీకు స్కోపే లేదు అక్కడ. సో దిస్ ఛాలెంజ్ ఇస్ ఫేస్డ్ బై ఆర్టిస్ట్ ఓన్లీ, నోబడీ ఎల్స్. This is one thing I wanted to add. In any other profession, what they do is a part of their identity. Artists generally suffer from their job becoming their entire identity. Yeah. That is why we tend to also get so over involved in our job, because nobody, like beyond a point, very few people care about an actor as a person. It's their actor that becomes their identity. Very true, Baba. And మనకి ఇదే విజిటింగ్ కార్డ్ అండి. Very true. So for an actor to be sane and be in the long run, it's very important, according to me, and that is what works for me, to treat my profession as a job and not my entire identity. ఇంకొకటి ఏంటంటే, ఐఎమ్ ఫ్రమ్ థియేటర్లో మనకు ఒకటి చెప్తారండి, లెర్న్ అండ్ అన్లెర్న్ అని. Yeah. So you've learned something. Yeah. And you cannot seriously come on the sets and dump the same thing every time. So you have to unlearn first. Okay. Learn the new character that you're gonna taking up. You have taken up. So Tirupati character is totally different from Sinappa. Sinappa is very different from Kamal in KGF. So prati character తనకు ఒక ట్రేట్స్ ఉంటాయి, పల్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆర్ డిఫరెంట్, ట్రేట్స్ ఆఫ్ ఇట్ ఆర్ టు ఎంటైర్లీ డిఫరెంట్. సో నేను ఈ మేనరిజం ఎక్కడ పెడితే పనికిరాదు. సో యూ లెర్న్ అండ్ అన్లెర్న్, డంప్ ఇట్ దేర్. యూ పర్ఫార్మ్, యూ అన్లెర్న్ అండ్ గో learn new things. So you keep learning every day. Nothing. So part 2లో వావ్ అనే ఫ్యాక్టర్ ఏముంది అంటే మీరు కూడా చూసారా? నేను చూడలేదు. ఇంకా పని నడుస్తుంది. ఏదైనా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది కదా, when you feel like wow, what is that?
ఒక్క ఫ్యాక్టర్ అంటే చెప్పలేకపోతానేమో. చాలా ఉన్నాయా? అయితే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫర్ us. Anything and everything in this movie, Odela 2 has got that depth to it, has got that scale to it, and it is huge. From the very opening scene to up till climax, అలాంటి వావ్ ఫ్యాక్టర్లు బోల్డ్ అని ఉన్నాయి. అంటే నేను ఐఎమ్ అన్ యాక్టర్ ఆఫ్ దట్ మూవీ అని చెప్తే బాగోదేమో, కానీ యాజ్ అన్ ఆడియన్స్ కూడా అనిపిస్తుంది. మీరు సినిమా ఇంకేం త్వరలో రాబోతుంది, మీరు చూస్తారు కదా, April 17th 17th సినిమా రిలీజ్ అవుతుంది. అప్పుడు మీకు తెలుస్తుంది నేను చెప్పింది నిజమే. మీరు ఏం చెప్పలేదు కదా, ఎలా తెలుస్తుంది? బోల్డ్ అని ఉన్నాయి. వావ్ వావ్, ఇది మాత్రం వావ్ ఫ్యాక్టరీ. ఇది వావ్ ఫ్యాక్టర్ యాక్చువల్లీ. చెప్తున్నా కదా, ఫ్రమ్ ద వెరీ ఓపెనింగ్ సీన్ టు అంటిల్ ద క్లైమాక్స్ షాట్, మీకు ఇలాంటివి ప్రతిసారి ఒక్కొక్క సీన్లోనూ ఏదో ఒక వావ్ ఫ్యాక్టర్, ఇంకొక ఏదో వేరే ఇదేంట్రా అనే ఇలాంటి ఎలిమెంట్స్ లేకపోతే నా తర్వాత అడగండి. వన్ లాస్ట్, మీ వాయిస్ చాలా బేస్ వాయిస్ చాలా బాగుంది తెలుసా? సో ఎక్స్పెక్టింగ్ వన్ సాంగ్ ఫ్రమ్ యూ. తెలుసా కాదు, ఓకే సారీ, అందరికీ తెలుసు. ఓకే, ఒక్క సాంగ్ ఫ్రమ్ యూ, ఎక్స్పెక్టింగ్ యూ టు సింగ్ వన్ సాంగ్. I love music, I love a lot of songs, and worried because నేను లిరిక్స్ తప్పుగా చెప్పేస్తానేమో. Let me, I'll use the phone. నిసిలో ససిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసేరలాగా ఏదో మయకంలో నేనే ఉన్నాలే, నాలో నేనంటూ లేనులే, మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెప్పుడు చూడలే, చీకట్లో కూడా నీడలా నీ వెంటే నేను ఉండగా, వేరే జన్మంటూ నాకే ఎందుకులే, నీతో ఈ నిమిషం చాలులే, అందం అమ్మాయి అయితే నీలాగుందా అన్నట్టుందే, మాటలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే. Oh my god, this is the wow factor here. I loved it. Me too. I've heard it. I've always known of this. Oh my god, so this is new for me actually, for us, for our ABN audience. So amazing Andy, I'm so happy. Adagane paadaru, I'm so happy. Thank you so Thanks much. Andy, ఒక This was for you. Yes, ఇంత హ్యాపీగా చేసినందుకు ఒక యాంకర్ని థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్ వాయిస్ యూ హ్యావ్. Thank you. అండ్ ఐ హోప్ కాదు, ఎస్, Odela 2 ఈజ్ ఆల్రెడీ అ సక్సెస్ వన్. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.